ఒక్కొక్కసారి పుదీనా ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా ఆకులన్నీ పండుబారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ఒకసారి కారం పొడి చేసుకోండి. చాలా బావుంటుంది. 3 మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా పుదీనాని కొంచెం లేత కాడలతో సహా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత వీటన్నింటిని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని, ఒక క్లాత్ మీద ఓవర్ నైట్ ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఆరబెట్టుకుంటే ఒక 50% దాంట్లో ఉన్న చెమ్మంతా వెళ్ళిపోతుంది. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది వేయకుండా లో ఫ్లేమ్‌లోనే ఒక 2 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్నంతటిని తీసి పక్కన పెట్టేసి, అదే ప్యాన్‌లోకి ఇంకొంచెం ఆయిల్ వేసి, ఉద్దిపప్పు, ధనియాలు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుని దోరగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా మంచిగా చల్లారిన దాన్ని మిక్సీలోకి వేసుకుని, ఇందులోకే టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పప్పులన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పుదీనాని కూడా వేసి కోర్స్‌గా గ్రైండ్ చేసి తీసుకుంటే పుదీనా కారం పొడి రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్.